యువతకు ఉపాధి కల్పిస్తూ రైతులు ఆధునిక పరికరాలతో వ్యవసాయం చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో వ్యవసాయ శాఖ సహకారంతో కొనుగోలు చేసిన వ్యవసాయ డ్రోన్ను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో ఆధునిక పరికరాలు వినియోగిస్తూ సాగులో వృద్ధి సాధించేందుకు ఉపయోగపడతాయన్నారు. తిమ్మాపురం యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో ఈ డ్రోన్ కొనుగోలు చేసినట్లు 5 సభ్యులుగా ఏర్పడి గ్రామ సభ తీర్మానం ద్వారా ఎంపికైన వారు 2 లక్షల పెట్టుబడి పెడితే మిగిలిన ప్రభుత్వం ద్వారా అందజేస్తామని తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో 4 డ్రోన్లు, రూరల్ మండలంలో 1 మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు, కాకినాడ రూరల్ అగ్రికల్చర్ ఆఫీసర్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఒక్కో చోట బ్యాంకర్లు చాలా లేట్ చేసేస్తుంటారు, ఇబ్బంది పెట్టేస్తుంటారు. సార్ అయితే మటుకు మన రాజేష్ గారు యూనియన్ బ్యాంక్ విజయబాబు గారు చాలా తొందరగా తిమ్మాపురం బ్యాంక్ ఆయన చాలా తొందరగా దీన్ని డిస్క్లోజ్ చేసి గమ్ముని ఇచ్చేటట్టు చేసి ఏర్పాటు చేసినారు. ఆయనకి ధన్యవాదాలు. అలాగే ఈ డ్రోన్లు అందరూ తీసుకుని ఈ క్రియారూపంలో దాల్చేదాకా తిరిగిన వ్యవసాయ శాఖ వారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్కోసారి సంకల్పం మంచిదైనా పైన దేవుడు ఎవరు వచ్చినా పూజారి ఎవరు అని చెప్పి డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం లేకపోతే బ్యాంకర్ యొక్క భయం ఇటువంటి ఎంటర్ప్రైనర్ వెనక్కి ఎదరికి రావడానికి ఇందులో లాభం నష్టం అని ఆలోచిస్తూ ఉండడం వల్ల కొన్ని అనేక పథకాలు స్కీములు ఎందుకంటే మాట్లాడుకున్నాం. నాగబాబు గారు కలెక్టర్ గారికి వచ్చినప్పుడు ప్రభుత్వంలో కానీ సెంట్రల్లో కానీ రూరల్లో మన స్టేట్లో కానీ అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నీ ప్రజలు దృష్టికి వెళ్తున్నాయా లేదా, వాడుకుంటున్నారా లేదా అన్నదాన్ని త్వరలో మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున అనేక పథకాలని ఎదరికి తీసుకొచ్చే ఆలోచన చేసాం. అందులో భాగంగా ఇది ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా కాకినాడ రోడ్లో ఇచ్చినందుకు. అలాగే ఇది సాధారణంగా చెప్తా ఉన్నారు 800 నుంచి 900 అంటే వ్యవసాయ కూలిపని టైంలో కూలిపోయిన రేట్ అంత ఉంటుంది. ఒక వ్యక్తి 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాల దాకా 2 ఎకరాలైనా 2 ఎకరాల వరకు స్ప్రే చేయగలుగుతాడని చెప్తా ఉన్నారు. ఇది 200 నుంచి 300 దాకా మనం అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి రేటు బట్టి లాభ నష్టాలను బట్టి, ఎందుకంటే బ్యాటరీలు ఛార్జింగ్లు ఉంటాయి, ఈ చిన్న సర్వీసింగ్లు ఉంటుంటాయి, దీనికి ఖర్చు కూడా ఉంటుంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక రేటు డిసైడ్ చేసి రోజుకి 30 ఎకరాలు 25 ఎకరాల నుంచి 30 ఎకరాలు కూడా ఈవేళ దీని ద్వారా స్ప్రే చేయొచ్చు. ముందు ప్రస్తుతం అయితే పెస్టిసైడ్ స్ప్రే చేయడం స్టార్ట్ చేస్తాం. ముందు ఎరువులు కూడా స్ప్రే చేయడానికి ఉంటుందో ఆధునీకరణ చేసుకుంటూ వెళ్తే అనేక అంశాలు చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి ముందు నూతన విధానంలో మనం చూస్తూ ఉంటాం టీవీల్లోని వాటిలోని ఏంటిది వీటిలో నేషనల్ బయోగ్రఫీ వీటిలో లక్షల ఎకరాల భూములకి స్ప్రే చేసుకుంటూ వస్తారు, కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మన కళ్ళ ముందు అలా టక లక్ష ఎకరాలకి నరికేస్తాడు. అలాగే 2 లక్షల ఎకరాలకి స్ప్రే చేసేస్తాడు. అవన్నీ కళల్లో పేపర్లో టీవీల్లో చూసాం. అది వేళ మన గ్రామం వచ్చింది. మన గ్రామాలను తీసుకొచ్చిన స్థాయికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన గ్రామాల్లో తీసుకొచ్చి స్థాయికి తీసుకొచ్చినందుకు వారికి ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ సురేష్ అండ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ ధైర్యంగా ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులు దయచేసి వారికి సహకరించండి. మీరు కూడా రైతులకి ఎట్లా కావాలో ఆ రకంగా మీరందరూ కూడా రైతులతో సహకరించుకుంటే ఎదరికి పనిచేసుకున్నారా. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖతో వారి యొక్క సలహాలు సంప్రదింపులు చూసుకుని, ఎందుకంటే పెద్ద ఎత్తున టెక్నాలజీ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ మీరు ఎలా ట్రైనింగ్ అయ్యారో వాళ్ళు పలు అంశాల్లో ట్రైనింగ్కి వెళ్ళి వస్తూ ఉంటుంటారు. చాలా చోట్ల చూస్తారు. మీరంటే మీ ఊళ్ళోనే చూస్తారు, వాళ్ళు 10 ఊళ్ళో 5 ఊళ్ళో చూస్తారు. కాబట్టి మీ మీద మెరుగైన సలహాలు వాళ్ళు ఇవ్వగలరు. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. డ్రోన్ ఆపరేటర్కి పైలట్ అవసరం వస్తుంది. పైలట్ శిక్షణలో అంటే మీకు ఆల్రెడీ శిక్షణ తరిపేది ఇచ్చినటువంటి వ్యక్తులకే ఈ డ్రోన్లు ఎలిజిబిలిటీ పెట్టారు.